Hey guys, welcome to my channel Javli's Journal. So meerandaru thumbnail chuse untaru. This video is all about outfit from scratch. Yes. So నేను నా ఫ్రెండ్ వెడ్డింగ్ కి వెళ్ళానని చెప్పాను కదా. ఆ వెడ్డింగ్ లో నేను ఏం అవుట్ఫిట్ వేసుకున్నానో చూపించబోతున్నాను. అలాంగ్ విత్ ద ప్రైజెస్ అండ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కొన్నాను, ఆల్ దీస్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాము. అండ్ బేసికలీ నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను, అంటే ఒక ఐడియాతో వెళ్తాం కదా మనకి ఈ ఫ్యాబ్రిక్ కావాలి ఇది కావాలని. సో నేను బనారసీ క్లాత్లో కావాలి అనుకున్నాను, బట్ ఇన్ బిట్ లెస్ ప్రైజ్. సో నేను అమీర్పేట్లో ఉన్న క్లాత్ స్టోర్స్ అన్నీ తిరిగిన దాని తర్వాత నాకు నార్సింగ్లో ఈ ఫ్యాబ్రిక్ దొరికిందనమాట. అంటే నేను అనుకున్న బడ్జెట్లో నేను అనుకున్న క్లాత్ వెరైటీలో ఉండే. సో అది చూద్దాం ఇవాళ. అండ్ నేను దీన్ని కొంచెం కస్టమైజేషన్ కూడా చేసుకున్నాను. ఫస్ట్లీ మనం బ్లౌజ్ చూద్దాము. ఈ బ్లౌజ్ నేను వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. వన్ మీటర్ వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను. ఇట్ వాజ్ అరౌండ్ 100 రూపీస్ అనుకుంటా. ఈ క్లాత్ తీసుకున్నాను అనమాట. లేస్ అండ్ ఇవన్నీ కుందన్ స్టోన్స్. సో ఈ స్టోన్స్ని జస్ట్ స్టిక్ కాకుండా నేను కుట్టించాను అనమాట సపరేట్గా. ఎందుకంటే నాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ వేసుకుని ఒక పాయింట్ వచ్చేస్తుంది కదా, సాచురేషన్ పాయింట్, ఇంకా చాలరా బాబు అన్నట్టు. సో నాకు ఆ పాయింట్ వచ్చేసింది. సో నాకు బేసికలీ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. నా బట్టలు మ్యాక్సిమం నేనే డిజైన్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఇంకో లేస్ అనమాట. చిన్న చిన్న స్టోన్స్ వచ్చేసి పైన ఇట్లాంటి స్టోన్స్, దీన్ని పూసలు లాంటివి వచ్చినాయి అనమాట. అండ్ కింద వచ్చేసి నేను ఇట్లాంటి సింగిల్ కుందన్స్ తీసుకున్నాను. దీనికి చుట్టూ స్టోన్స్ వచ్చేసి మధ్యలో ఒక గోల్డ్ కలర్ స్టోన్ వచ్చింది. నైట్ టైం పార్టీ అంటే బేసికలీ ఇది ఆంధ్రాలో నైట్ టైం వెడ్డింగ్స్ అవుతుంటాయి కదా. సో ఇది నైట్ టైం అయితే బాగా చమకాయిస్తుంది అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఈ థ్రెడ్స్ కూడా సపరేట్గా తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ కూడా అక్కడే. ఇవన్నీ నేను ఎక్కడ షాప్ చేశానంటే విఆర్కే సిల్క్స్, అమీర్పేటలో విఆర్కే సిల్క్స్ ఉంటుంది కదా, దాని పక్కనే గల్లీలో వెళ్తే మనకి రామ్దేవ్ షాప్ అని లేస్ షాప్ ఉంటుంది అనమాట. అది ఇట్స్ ఫేమస్ ఫర్ లేస్ కుందన్స్, మీకు కావాల్సిన ఏమంటారు శారీ మీద ఫ్యాబ్రిక్ పెయింట్స్, గ్లూ స్టిక్ చేయడానికి అన్నీ అక్కడ అవైలబుల్లో ఉంటాయి. రామ్దేవ్ స్టోర్. నేను నాకు గూగుల్లో లొకేషన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను కింద కామెంట్ సెక్షన్లో. అండ్ నేను వెనక ఇట్లాంటి చిన్న వేరే హ్యాంగింగ్స్ కూడా చూసాను, కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించినాయి నాకు. సో ఇట్లాంటిది క్లాత్తోనే ఇట్లాంటి ఒక క్యాప్ లాగా చేయించి దీనికి ఈ కింద క్యూట్ హ్యాంగింగ్స్ యాడ్ చేసిన అనమాట. అండ్ ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి వాళ్ళు డజన్ ఇస్తారనమాట. 12 ఇస్తారు, పీస్ ఆఫ్ 12. నేను దాన్ని కొన్ని శారీ పళ్ళుకి యాడ్ చేశాను. అండ్ ఒక 2 తీసుకొని ఇట్లా బ్లౌజ్కి యాడ్ చేసిన అనమాట. అండ్ ఇది ఓన్లీ ఈ శారీ మీదకే కాదు, ఇంకా ఏ శారీ మీదకైనా మనం వేసుకోవచ్చు అన్నట్టు ఓన్లీ గోల్డ్లో వేసాను. స్టోన్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. ఈ హ్యాండ్స్ 2 హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్కి కుట్టించాను. ఈ కుందన్స్ ఫ్రంట్ బ్యాక్. అండ్ ఇక్కడ కూడా ఈ హ్యాండ్కి ఫ్రంట్ బ్యాక్. అండ్ కింద వచ్చేసి ఈ మనం లేస్ యాడ్ చేసాం కదా అది. అండ్ బ్యాక్ సైడ్ లేస్ ఏదైతే ఉందో అది మనకు కొంచెం కాస్ట్లీగా పడింది. మీటర్కి 300-200 అనుకుంటా, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. సో మర్చిపోయినా బేసికలీ. సో నాకు మెటీరియల్ అంతా కలిపి నాకు 800 అయింది. అందులో ఇది ఎక్కువ పడింది, లేస్ అనేది ఎక్కువ పడింది. అండ్ ఈ కుందన్స్ ఒక్కొక్కటి మనకి 3 రూపీస్ అనమాట. ఇందులో చిన్న సైజు ఉంటాయి, ఇంకా చిన్న సైజు ఉంటాయి, కొంచెం పెద్ద సైజు ఉంటాయి. నేను తీసుకుంది మీడియం సైజ్ అనమాట. ఈ సైజ్కి మనకి 3 రూపీస్ పర్ కుందన్ పడింది. సో 100 కుందన్స్ తీసుకున్నాను, ఇట్లాంటి 100 స్టోన్స్ తీసుకున్నాను. సో నాకు ఇవే 300 అయిపోయింది. అండ్ ఈ లేస్ ఒకటి ఇది ఒక డజన్ బ్యాక్ సైడ్ హ్యాంగింగ్ చేసుకోవడానికి ఒక డజన్ ఇవి తీసుకున్నాను. అండ్ ఇది 180-200 పడింది ఇవి. సో అక్కడ 500 అయిపోయింది. అండ్ ఈ లేస్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒక 2 మీటర్స్ ఉందనుకుంటా. ఇది ఒక 300 అయిందనమాట మనకి. సో నాకు ఫస్ట్ నుంచే పెస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మా ఫ్రెండ్స్ కూడా నన్ను నేర్పిస్తుండే ఏం వాడతావు ఊకే మార్చిపోయిన కలర్లు అని చెప్పి. బట్ ఇప్పుడు అవే ట్రెండ్ అయినాయి చూసిందా. సో ఇది ఒక లావెండర్ కలర్ బనారసీ శారీ అనమాట. అంటే ప్యూర్ బనారస్ కాదు, బట్ స్టిల్ కొంచెం మిక్స్ అయిందనమాట శారీలో. అండ్ ఇది నాకేంటంటే 5 మీటర్స్ క్లాత్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. 5 మీటర్ శారీ సెక్షన్ అది ఒకటి ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే నార్సింగ్లో. సో మీరు అక్కడ ఏం తీసుకున్నా కూడా మీటర్ కాస్ట్ వైజ్లా కాకుండా
శారీ పీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఒక 600 చేంజ్ వస్తుంది మీటర్ అయితే. సో నేనైతే ఇది పీస్ కాస్ట్గా వెళ్ళాను అనమాట. మొత్తం శారీ ఉంటుంది, కాకపోతే బ్లౌజ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. సో 5.5 meters ఆఫ్ శారీ ఇది వచ్చేసి మనకి 3,500 పడింది. అండ్ నేను వెళ్ళిన టైంలో అరౌండ్ విత్ జిఎస్టీ అనాలి నాకు 3,200 పడింది 10% ఆఫ్లో. సో ఇప్పుడు కూడా ఇంకా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. కొన్ని మెటీరియల్స్కి అయితే 50% ఆఫ్ ఉంది, కొన్ని మెటీరియల్స్కి 25% ఆఫ్ ఉంది. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి. నేను ఇంకా చాలానే షాపింగ్ చేసినాను. మనం కొత్త వీడియోస్లో కొత్త బ్లాగ్స్లో చేద్దాము. సో ఈ వచ్చేసి హ్యాంగింగ్స్ 12 తీసుకున్నాను డజన్. సో ఇక్కడ పైన గోల్డ్ కలర్ థ్రెడ్స్ వచ్చినాయి, కింద వచ్చేసి వాయిలెట్ కలర్ థ్రెడ్స్ హ్యాంగింగ్స్, అండ్ దీని కింద వచ్చేసి గోల్డ్ కలర్ పూసలు వచ్చినాయి అనమాట, డ్రాపింగ్స్ లాగా. సో ఇదంతా పళ్ళుకి స్టిచ్ చేయించాను ఇట్లా. సో పళ్ళు మొత్తంలో ఇదే ఉంటుంది. ఇట్లా 12 ఉంటే 10 దీన్ని కుట్టించా, ఇంకొక 2 బ్లౌజ్కి కుట్టించాను. సో ఈ శారీ డీటెయిలింగ్కి వస్తే మనము ఇది వచ్చేసి మనకి లావెండర్ శారీ అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి చెప్పాను కదా 5.5 meters. అండ్ దీనికి వచ్చేసి పైన బార్డర్స్ ఏం లేవు, ఇట్స్ ప్లెయిన్ క్లాత్ లా ఉంది. అండ్ మధ్యలో వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఉన్నాయి. అది పాపప్ అవుతుందండి, ఇట్స్ షైనింగ్గా. అండ్ మనకి ఇక్కడ కార్నర్కి వచ్చేసి గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇది అంటే గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ కాదు, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లాగా ఉందన్నమాట. ఇది బార్డర్. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇరిటేషన్ లాగా అనిపించచ్చు, ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం మండినట్టు అనిపిస్తుంది. బట్ ఇఫ్ నాట్ మనం ఎట్లానే నైట్ టైం వెడ్డింగ్స్కి వెళ్తాము, లేదా బాగా మార్నింగ్ వెడ్డింగ్స్ అయినా కూడా అదర్ సీజన్స్ అయితే నాకు తెలిసి అంత ఇష్యూ ఏం అవ్వదు శారీకి. ఇది అనమాట నేను తీసుకున్న శారీ. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్లో వచ్చేసి మొత్తం గోల్డ్ వచ్చింది పెటల్స్ అన్ని, అండ్ మధ్యలో వచ్చేసి సిల్వర్ వచ్చింది చూసిందా. సో ఇట్ ఈస్ బేసికలీ మొత్తం గోల్డ్ కాదు, అట్లా అని చెప్పి మొత్తం సిల్వర్ కూడా కాదు, ఇట్ ఈస్ మిక్స్డ్ అనమాట. ఇంగ్లీష్ గోల్డ్ కలర్స్ అంటారు కదా, అట్లా ఉన్నాయి అనమాట. సో ఇదనమాట శారీ లుక్. మీరు సింపుల్గా నీట్గా ఎలిగెంట్గా కనిపించాలనుకుంటే ఇలాంటి శారీస్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు అందరూ వచ్చేసి లావెండర్ కలర్స్, లైట్ పర్పుల్ కలర్స్ ఇట్లాంటివి తీసుకుంటున్నారు కదా. సో మీరు కూడా వన్ ఆఫ్ దెమ్ ట్రై చేయాలనుకుంటే గో అండ్ చెక్ అవుట్ నార్సింగ్ స్టోర్. అండ్ దిస్ ఈస్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ అండ్ సో సింపుల్. మన బడ్జెట్లో బాగా మంచి లుక్ వచ్చే శారీస్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. మీరు ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మీరు ఇంకొక బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకెందుకో లెట్స్ కీప్ ఇట్ సింపుల్, ఎందుకంటే మనకి బ్లౌజ్ హెవీగా ఉంది కాబట్టి సింపుల్గానే ఉంచుదాం అన్నట్టు ఉండే అనమాట. సో ఈ బ్లౌజ్ శారీ అనమాట. నేను వాళ్ళు అన్నారు, సజెస్ట్ చేశారు కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ బ్లౌజ్ కూడా తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర సెల్ఫ్ బ్లౌజ్ క్లాత్స్ కూడా ఉండే. సో నేను అన్నాను లేదు నాకు కాంట్రాస్టే కావాలి. మన అమ్మాయిల మైండ్ సెట్ బేసికలీ ఎట్లుంటుంది, ఒక బ్లౌజ్ అంటే ఒక్క శారీకే కాదు వేరే శారీస్ కూడా పనికి రావాలనుకుంటాం కదా. సో అట్లనే నేను కూడా అనుకున్నాను. సో దీనికి ఇట్లానే ఉంచేసి సెల్ఫ్ అయితే మరి ఓన్లీ ఈ శారీకే పనికి వస్తుంది, మళ్ళీ ఇంకో శారీకి పనికి రాదు అని చెప్పి నేను కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నైస్ క్యూట్ బనారస్ శారీ విత్ ఫ్లోరల్ ప్రింట్ ఆన్ ఇట్. అండ్ ఈ బార్డర్ వచ్చేసి మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, మీడియం సైజ్ బార్డర్ అనమాట ఇది. సో అమ్మాయిలకి శారీ ఒకటే చూపిస్తే సరిపోదు కదా, దానికి ఎలా పేరప్ చేశాను అది కూడా చూడాలనిపిస్తుంది. సో కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి మనకి. సో ఇది వన్ ఆఫ్ దెమ్. సో శారీ ఈజ్ లావెండర్ కలర్ అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్. సో మనకి దాన్ని సెట్ అయ్యేటట్టు తీసుకోవాలి బ్యాంగిల్స్. సో నేను ఈ బ్యాంగిల్స్ చూస్ చేసుకుని ఉన్న బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 100 రూపీస్. ఈ టూ బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ కుందన్స్ వచ్చినాయి కదా దానికి. సో దానికి అవి ఎక్కువ కాస్ట్ అనమాట. ఈ కుందన్స్ వచ్చిన బ్యాంగిల్స్ ఇది 2 సెట్ ఆఫ్ 2 మనకి 100 రూపీస్. అండ్ ఇందులో 3 సెట్స్ ఉన్నాయన్నమాట. ఈ వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఒక కాంబినేషన్, అండ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సపరేట్ అనమాట. ఇవి ఒక హాఫ్ డజన్ ఉన్నాయి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి 200, అది 100. అండ్ ఈ సెట్ వచ్చేసి మనకి 150. ఇది ఇదే గోల్డ్ వైలెట్ సెట్ ఇది వచ్చేసి 150. సో మనకి బ్యాంగిల్స్ వచ్చేసి 350, 450 సెట్ బ్యాంగిల్.
సో ఒక అవుట్ఫిట్ని మనం ఏ జ్యువెలరీతో మ్యాచ్ చేస్తాము అనేది మెయిన్ థింగ్ అనమాట. సో శారీ అంతా ఒక పార్ట్ అయితే నన్ను అడిగితే బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ఇంకొక పార్ట్ అవుతుంది, ఎందుకంటే అవి హైలైట్ అవుతూ ఉంటాయి కదా బేసికలీ. సో నేను తీసుకున్నాను, నేను ఒక విక్టోరియన్ జ్యువెలరీ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి విక్టోరియన్ మోడల్ అండ్ పైన అంతా కుందన్స్ వచ్చేసినాయి, స్టోన్ వర్క్, మోజనైట్ స్టోన్స్ అంటాం కదా ఆ స్టోన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ పర్ల్స్ విత్ వైలెట్ కలర్ పర్ల్స్ కింద, విత్ వైలెట్ కలర్ స్టోన్ మధ్యలో, అండ్ ఇక్కడ మధ్యలో కూడా ఇంకో వైలెట్ కలర్ స్టోన్, అండ్ ఇక్కడ కింద వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా డ్రాప్లెట్స్ వైలెట్ కలర్ వచ్చేసినాయి. అండ్ ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 3000. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఈ మధ్య విక్టోరియన్ బాగా ఫేమస్ అయిపోయేసరికి ప్రైజెస్ కూడా బాగా పెంచేసింది అనమాట దానికి. లెదర్ అండ్ యాంటిక్ పాలిష్ దానికన్నా విక్టోరియన్ కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. సో దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇయర్ రింగ్స్లో కూడా మనకి పైన అంతా మోజనైట్ స్టోన్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ మధ్యలో వైలెట్ కలర్ కుందన్స్ అండ్ రైస్ పర్ల్స్ అండ్ వైలెట్ కలర్ డ్రాప్లింగ్ ఇయర్ రింగ్స్. అంటే ఈ మోజనైట్ స్టోన్స్ ఏంటంటే కొంచెం డల్గా ఉంటాయి అనమాట, మన నార్మల్ స్టోన్స్ కన్నా షైనింగ్ ఎంత ఎక్కువ ఉండదు. సో కొంచెం లైట్లా ఉంటాయి. చిన్న ఇయర్ రింగ్స్ అండ్ లుక్లో వచ్చింది కదా మనకి హారం, చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. నాకైతే చూడగానే ఎందుకో నచ్చింది. ఇది ఒకటే పీస్ ఉండే వాడి దగ్గర, వెతికి 2-3 షాపులు ఏంటి. అసలు బేగం బజార్ పోతే మార్నింగ్ పోతే మనకి ఏ టైమో అవుతుంది కదా సాయంత్రం వచ్చేసరికి. అంటే ఒక ప్రోడక్ట్కి వెళ్ళాం కదా మనం బేసికలీ, ఇంకా చాలా ఉంటాము. సో అట్లనే నేను దీనికోసం మార్నింగ్ ఎప్పుడో 11కి వెళ్తే 5 అయిపోయింది నాకు ఇంటికి వచ్చేసరికి. అన్ని షాపులు తిరిగినాను. నాకేంటంటే ఒకటి చూడంగానే అది తీసుకుని వచ్చేసేయాలన్నట్టు ఉండదు అనమాట. ఇంకా బెటర్ ఆప్షన్ దొరుకుతుందేమో అని చెప్పి I keep on searching. This is my outfit from scratch video. I hope you all liked it. Do like, share and subscribe to my channel, Chavli's channel.